Welcome to my channel Learn and Grow. Today we are going to discuss about number system. So number system is used to represent numbers. These are useful in డిజిటల్ కంప్యూటర్ టెక్నాలజీ. అంటే మనం నెంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి ఎక్కువ నెంబర్ సిస్టమ్స్ని యూజ్ చేస్తాం. ఎక్కడ యూజ్ చేస్తామంటే డిజిటల్ కంప్యూటర్ టెక్నాలజీలో మనం నెంబర్ సిస్టమ్ని యూజ్ చేస్తాం. ఇందులో వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ నాన్ పొజిషనల్ నెంబర్ సిస్టమ్, సెకండ్ వన్ పొజిషనల్ నెంబర్ సిస్టమ్. సో నాన్ పొజిషనల్ నెంబర్ సిస్టమ్ అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి రోమన్ సిస్టమ్. రోమన్ న్యూమరికల్ సిస్టమ్ ఎందుకు తీసుకున్నామంటే రోమన్ నెంబర్స్లో జీరోకి సింబల్ అనేది ఏమీ లేదు రోమన్ నెంబర్స్లో. సో అందుకు దాన్ని నాన్ పొజిషనల్ నెంబర్ సిస్టమ్ కింద తీసుకున్నాం. నెక్స్ట్ పొజిషనల్ నెంబర్ సిస్టమ్. సో మోస్ట్ వైడ్లీ యూజ్డ్ నెంబర్ సిస్టమ్ ఈజ్ పొజిషనల్ నెంబర్ సిస్టమ్. ఇట్ హ్యాస్ రాడిక్స్ ఆర్ బేస్. సో ఈ పొజిషనల్ నెంబర్ సిస్టమ్కి పొజిషన్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 అని తీసుకున్నాం. సో ఈ 4 అనేది ఏ పొజిషన్లో ఉంది? ఫస్ట్ పొజిషన్లో ఉంది, అంటే యూనిట్ పొజిషన్. నెక్స్ట్ 3 వచ్చేసి సెకండ్ పొజిషన్, అంటే ఇక్కడ మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి పొజిషనల్ నెంబర్ సిస్టమ్ వచ్చేసి 4 టైప్స్ ఉన్నాయి. బైనరీ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్, డెసిమల్ నెంబర్ సిస్టమ్, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. సో బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే బేస్ వచ్చేసి 2 అండ్ 2 తీసుకున్నాం కాబట్టి బేస్ వాల్యూస్ ఎన్ని వాల్యూస్ ఉంటాయంటే 2 వాల్యూస్ ఉంటాయి. ఎయిదర్ 0 అవ్వచ్చు లేదా 1 అవ్వచ్చు. నెక్స్ట్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్. ఆక్టల్ నెంబర్ సిస్టమ్ బేస్ వచ్చి 8. సో 8 అన్నాం కాబట్టి 0 to 7 వరకు తీసుకుంటాం నెంబర్స్ అనేవి. 0 1 2 3 4 5 6 7. నెక్స్ట్ డెసిమల్ నెంబర్ సిస్టమ్. సో డెసిమల్ నెంబర్ సిస్టమ్ కాబట్టి బేస్ 10 అండ్ నెంబర్స్ ఏం తీసుకుంటాం డిజిట్స్ అనేవి 0 1 2 and so on 9 వరకు తీసుకోవాలి. నెక్స్ట్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. సో హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్కి బేస్ వచ్చి 16. సో వాల్యూస్ ఏం తీసుకుంటామంటే 0 to 9 కామా ABCDEF. ఎందుకు హెక్స్ అంటే ఎంత వాల్యూ 6, డెసిమల్ అంటే 10 10 + 6 16. సో అంటే ఇక్కడ 16 వరకు మనం నెంబర్స్ తీసుకోలేం. సో అందుకు 0 to 9 తీసుకుని రిమైనింగ్ A to F వరకు తీసుకుంటాం. సో ఈ ట్రూత్ టేబుల్ చూడండి. డెసిమల్, బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్. సో డెసిమల్ నెంబర్స్ అంటే ఏం తీసుకుంటాం 0 to ఇన్ఫినిటీ నెంబర్స్ తీసుకోవచ్చు. సో అంటే 0 1 2 3 4 5 and so on 16 వరకు తీసుకున్నాం. నెక్స్ట్ బైనరీ నెంబర్ సిస్టమ్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఇచ్చిన డెసిమల్ నెంబర్ని బైనరీలో కన్వర్ట్ చేయాలంటే 8421 కోడ్ ఒకటి ఉంటుంది. సో దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే 1 + 1 2, 2 + 2 4, 4 + 4 8, 8 + 8 16, 16 + 16 32 అలా and so on వరకు తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం 4 బిట్స్తో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి 4 నెంబర్స్ తీసుకున్నాం. 8421. సో 0 ఇక్కడ ఎక్కడైనా 0 ఉందా అంటే 0 లేదు. సో అన్నీ 0తో రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ డెసిమల్ నెంబర్ 1. సో 1కి ఇక్కడ 1 ఉంది కాబట్టి డైరెక్ట్గా 1 ప్లేస్లో 1 వేసుకుంటాం, రిమైనింగ్ అన్నీ జీరోస్. నెక్స్ట్ డెసిమల్ నెంబర్ 2. సో ఇక్కడ వాల్యూ 2 ఉంది కాబట్టి 2కి స్ట్రైట్గా వాల్యూ 1 వేసుకుంటాం, రిమైనింగ్ అన్నీ 0. నెక్స్ట్ డెసిమల్ నెంబర్ 3. సో ఇక్కడ 3 ఉందా లేదు, కానీ 2 + 1 3. సో అంటే 1 ప్లేస్లో 1, 2 ప్లేస్లో 1, రిమైనింగ్ జీరోస్. నెక్స్ట్ 4 ఉంది కాబట్టి 4 స్ట్రైట్గా 1 వేసుకుంటాం, రిమైనింగ్ అన్ని జీరోస్ అండ్ సో ఆన్ వరకు అలా కంటిన్యూ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్. సో ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అంటే ఎక్కడి వరకు తీసుకోవాలని చెప్పాం 0 to 7. 0కి 0, డెసిమల్ 1కి ఆక్టల్లో 1తోనే రిప్రజెంట్ చేస్తాను. 2కి 2, 3 3, 4 4, 5 5, 6 6, 7 7, 8కి వచ్చేటప్పటికి వాల్యూ ఎంత అయింది 10 అయింది. సో ఈ 10 ఎలా వచ్చింది అంటే ఇక్కడ చూడండి, 10కి స్ట్రైట్గా బైనరీ నెంబర్ 100. సో దీన్ని మనం ఆక్టల్లో 3 బిట్స్ కింద డివైడ్ చేస్తాం, అంటే 1 2 3. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది కదా, దీనికి ముందు వాల్యూస్ ఏం లేవంటే 0 ఉన్నట్టు కాబట్టి 0. సో 0 0 1. డెసిమల్లో నెంబర్ ఎంత 8421 కోడ్ బేస్ చేసుకుని 1 2 4. సో వాల్యూ 1.
000 అంటే వాల్యూ ఎంత 0 అంటే మనకు వాల్యూ ఎంత వచ్చింది 10 వచ్చింది కాబట్టి ఆక్టల్లో బైనరీ నెంబర్కి ఎంత తీసుకున్నాం 10. నెక్స్ట్ ఇక్కడ బైనరీ నెంబర్ 11కి ఎంత ఉంది 1001 ఉంది. సో దీన్ని 3 బిట్స్ కింద డివైడ్ చేద్దాం 1 2 3. నెక్స్ట్ ఇక్కడ ఏం లేవు కాబట్టి ఫ్రంట్ జీరోస్ వేస్తాం 001 అంటే డెసిమల్ నెంబర్ 1 001 డెసిమల్ నెంబర్ 1 అంటే ఆక్టల్లో వాల్యూ ఎంత వచ్చింది 11. సో సేమ్ అలానే నెక్స్ట్ బైనరీ నెంబర్ 1010. సో దీన్ని కూడా 3 బిట్స్ చేద్దాం 1 2 3 రిమైనింగ్ జీరోస్ వేసుకుంటే 001 డెసిమల్ నెంబర్ ఎంత 1 010 1 2 4 కోడ్ బేస్ చేసుకుని వాల్యూ ఎంత 2 అంటే ఆక్టల్ నెంబర్ వచ్చేసి 12. సో ఇక్కడ 12 తీసుకున్నాం. అలా ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. సో హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ 0కి 0 అలా ఎక్కడి వరకు వేసుకుంటాం 9 వరకు వేసుకుని రిమైనింగ్ అన్నీ ABCDEFతో రిప్రజెంట్ చేస్తాం. డెసిమల్ నెంబర్ సిస్టంలో 10 నెంబర్స్ తీసుకుంటాం 0 to 9 వరకు. అండ్ బైనరీ నెంబర్ సిస్టంలో మనం 2 సింబల్స్ తీసుకుంటాం 0 and 1. అండ్ ఆక్టల్ నెంబర్ సిస్టంలో ఎన్ని సింబల్స్ తీసుకుంటాం 8 0 1 2 3 అండ్ సో ఆన్ 7 వరకు తీసుకుంటాం. నెక్స్ట్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో 16 వరకు తీసుకుంటాం 0 to 9 అండ్ ABCDEF. నెక్స్ట్ పాయింట్ డెసిమల్ నెంబర్ సిస్టంలో సేమ్ అన్నిటికీ కామన్ పాయింట్ ఇది. లెఫ్ట్ మోస్ట్ డిజిట్ విచ్ హ్యాస్ గ్రేటెస్ట్ వెయిట్ ఈజ్ కాల్డ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. సో అంటే MSB. సో అంటే ఏంటి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూకి ఎక్కువ వెయిట్ అనేది ఉంటుంది గ్రేటెస్ట్ వెయిట్. సో దీన్ని ఏమంటాం MSB అంటాం. అలాగే రైట్ మోస్ట్ డిజిట్. సో ఇట్ సైడ్ ఉంది కదా రైట్ మోస్ట్ డిజిట్. సో దీనికి ఏముంటుంది లెస్ వెయిట్. సో లెస్ వెయిట్ ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటారు లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఆర్ డిజిట్ అనొచ్చు. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసాం. ఈ మిడిల్లో వచ్చేసి పాయింట్ రాడిక్స్ పాయింట్ అంటాం. సో ఈ రాడిక్స్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నవి పాజిటివ్ వస్తాయి అండ్ రైట్ సైడ్ ఉన్నవి నెగిటివ్ వస్తాయి. సో ఇక్కడ మనం తీసుకున్నది ఏంటి డెసిమల్ నెంబర్ సిస్టమ్ కాబట్టి డెసిమల్ అంటే 10. సో బేస్ ఎంత తీసుకోవాలి 10 తీసుకోవాలి. అంటే 10 power 0 10 power 1 10 power 2 అండ్ సో ఆన్ వరకు తీసుకుందాం. సో రాడిక్స్ పాయింట్కి రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ అంటే 10 power -1 10 power -2 అండ్ సో ఆన్ వరకు తీసుకుందాం. నెక్స్ట్ బైనరీ నెంబర్ సిస్టమ్. సో సేమ్ ఒక లైన్ తీసుకున్నాం మిడిల్లో రాడిక్స్ పాయింట్ అనేది తీసుకున్నాం. రాడిక్స్ పాయింట్కి రైట్ సైడ్ ఉన్నదానికి పాజిటివ్ నెంబర్స్ వస్తాయి. కానీ ఇక్కడ మనం తీసుకున్నది ఏంటి బైనరీ కాబట్టి బైనరీ అంటే బేస్ 2 కాబట్టి 2 power 0 2 power 1 అండ్ సో ఆన్ వరకు తీసుకుంటాం. అండ్ రాడిక్స్ పాయింట్కి రైట్ సైడ్ అంటే 2 power -1 2 power -2 అండ్ సో ఆన్ వరకు తీసుకుంటాం. నెక్స్ట్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్. సో ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అంటే బేస్ 8. సో ఇక్కడ ఒక లైన్ తీసుకున్నా ఇక్కడ రాడిక్స్ పాయింట్ ఉంది కదా రాడిక్స్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ పాజిటివ్ అంటే ఇక్కడ 8 ఉండాలి కాబట్టి బేస్ 8 power 0 8 power 1 అండ్ సో ఆన్ వరకు తీసుకున్నాం. నెక్స్ట్ రాడిక్స్ పాయింట్కి రైట్ సైడ్ నుంచి 8 power -1 8 power -2 అండ్ సో ఆన్ వరకు తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. సో ఇందులో హెక్సాడెసిమల్ అంటే 16 కాబట్టి బేస్ రాడిక్స్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ పాజిటివ్ కాబట్టి 16 power 0 16 power 1 అండ్ సో ఆన్ వరకు తీసుకున్నాం. అలాగే రాడిక్స్ పాయింట్కి రైట్ సైడ్ 16 power -1 16 power -2 అండ్ సో ఆన్ వరకు తీసుకున్నాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఏంటంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్కి 1 2 3 బేస్ 10. సో బేస్ ఆర్ రాడిక్స్ అనేది 10 తీసుకున్నాం. ఇక్కడ ఈ బ్రాకెట్స్లో మనం 0 to 9 లోపు ఉన్న నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. అంటే 1 2 3 ఓకే. సో ఇప్పుడు చూడండి 3 ఇంటూ లీస్ట్ బిట్ ఉంది కదా లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. సో ఇక్కడ 3 ఇంటూ దేంతో మల్టిప్లై అవ్వాలి 10 power 0 స్టార్టింగ్ బిట్ కాబట్టి ప్లస్ నెక్స్ట్ ఎంత ఉంది 2 ఇంటూ 10 power 1 ప్లస్ 1 ఇంటూ 10 power 2 ఇలా తీసుకుని వీటన్నింటిని యాడ్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ పాయింట్స్లో ఇస్తే కనుక 112.01 క్వశ్చన్ ఎలా ఇస్తే
ఎలా చేయాలి? రాడిక్స్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ పాజిటివ్ కాదా? సో అంటే 2 × 10⁻0 ప్లస్ 1 × 10⁻1 ప్లస్ రాడిక్స్ పాయింట్కి రైట్ సైడ్ని నెగిటివ్ అంటే 0 × 10⁻−1 ప్లస్ 1 × 10⁻−2 కింద తీసుకోవాలి. సో సేమ్ అలానే బైనరీ నెంబర్ సిస్టమ్. సో బైనరీ అంటే వాల్యూస్ ఏమేమి ఉంటాయి? 0 అండ్ 1. సో అంటే 1 0 1 0 1 ఏదో ఒక నెంబర్ తీసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 1 × 2⁻0 ప్లస్ 0 × 2⁻1 ప్లస్ 1 × 2⁻2 ప్లస్ 0 × 2⁻3 ప్లస్ 1 × 2⁻4. సో వీటన్నిటిని యాడ్ చేయాలి. పాయింట్స్లో ఇస్తే ఏం చేస్తాను? రాడిక్స్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ పాజిటివ్ కాబట్టి 0 × 2⁻0 ప్లస్ 1 × 2⁻1 ప్లస్ 1 × 2⁻2 ప్లస్ రాడిక్స్ పాయింట్కి రైట్ సైడ్ 1 × 2⁻−1. ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ వేస్తాం అంతే. నెక్స్ట్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్. ఆక్టల్ నెంబర్ సిస్టమ్స్ అంటే వాల్యూస్ ఏం తీసుకోవాలి? 0 to 7 వరకు తీసుకోవాలి. అంటే 0 1 4 బేస్ 8. సో అంటే 4 × 8⁻0 ప్లస్ 1 × 8⁻1 ప్లస్ 0 × 8⁻2. పాయింట్స్లో ఇస్తే 1.4 బేస్ 8. సో రాడిక్స్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది 1 × 8⁻0 ప్లస్ 0 × 8⁻1 ప్లస్ రాడిక్స్ పాయింట్కి రైట్ సైడ్ ఉండేది 4 × 8⁻−1. నెక్స్ట్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. సో హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే 0 to 9 తీసుకోవాలి. అలాగే ABCDEF. సో అంటే 0 1 AB బేస్ 16. సో అంటే B × 16⁻0 ప్లస్ A × 16⁻1 ప్లస్ 1 × 16⁻2 ప్లస్ 0 × 16⁻3. పాయింట్స్లో ఇస్తే సేమ్ రాడిక్స్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ 1 × 16⁻0 ప్లస్ 0 × 16⁻1 ప్లస్ A × 16⁻−1. సో వీటన్నింటిని యాడ్ చేస్తాం.